రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిగా ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకలను బాసట స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయాయో చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకలను బాసట
సార్ గారు. సో ప్లీజ్ కమాండ్ ద డాష్. వెంకరెడ్డి సార్ గారు, ప్లీజ్ కమాండ్ ద డాష్. శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी कुसुमिता द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्. గెట్ టుగెదర్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన ఇక్కడ మాట్లాడడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క అవకాశం చేయడానికి ఎంతోమంది ఫ్రెండ్స్ అందరూ ముందు పడి నడిపించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సంతోషకరమైన విషయంలో నాకు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఈ యొక్క మనం అందరం కలుసుకొని మనందరి గురించి మాట్లాడుకునే గొప్ప అవకాశం ఇచ్చినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మన విద్యార్థులు కూడా మనకు చదువుతో పాటు ఎలా ఉండాలి ఎట్లా ఉండాలో నేర్పించారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సోమయ్య సారు మనకు మ్యాథ్స్ చెప్పేటప్పుడు అందరితో ఫ్రెండ్లీగా ఉండి ఎంత సీరియస్గా ఉంటాడో అందరు ఇంటి పేర్లు పెట్టి పిలిచి వారందరితో క్లోజ్గా మూవ్ అయ్యి మనకు మ్యాథ్స్ చెప్పి అర్థమయ్యే విధంగా మనకు చెప్పినందుకు సార్ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంగ్లీష్ సోమయ్య సార్ కూడా మనకి ఇంగ్లీషు గ్రామర్ అయినా ఏదైనా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఆ సార్ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. గేమ్స్ ఆడినప్పుడు అయితే స్కూల్ చుట్టూ తిరిపించి మరి మమ్మల్ని కొట్టి మరి అక్కోపోలు పాడుతుంది. నేనైతే నేను చాలాసార్లు ఆడలేదు. స్కూల్ చుట్టూ 3 సార్లు అయినా కట్టబెట్టి తిరిగి మనల్ని గ్యాదర్ చేసి అందరూ అన్ని ఆటలు చదువుతో పాటు ఆటలు కూడా మనకి ఎంతో ముఖ్యమైనవని మనందరినీ గ్యాదర్ చేసి ప్రతి చదువు ఎంత ఇంపార్టెంట్ అన్నీ కూడా అంతే అని మనందరినీ ఆడే విధంగా మనల్ని ప్రోత్సహించి నడిపించినందుకు సార్కి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మన ఫిజిక్స్ వెంకటరెడ్డి సార్ కూడా మనకు సైన్స్ డ్రాయింగ్ అయినా ఏ అయినా కూడా మనకు అర్థమయ్యే బాగా చెప్పినందుకు సార్ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ మనకు అవకాశం ఎంత మంచి అవకాశము కలిగిందంటే అది మన ఫ్రెండ్స్ యొక్క కష్టం అంటే శ్రమతో అంటే ఎంతమంది రానప్పటికీ కూడా వచ్చిన వాళ్ళైనా సరే మనం కలుసుకోవాలంటే ఇది అవకాశం మళ్ళీ మనకు రాదు అని వాళ్ళు ఎంతో ఆసక్తితో మనకి ఈ అవకాశాన్ని కల్పించారు. వాళ్ళ కృషిని బట్టి వారికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. గర్ల్స్ అయితే చాలా మంది రాలేకపోయినందుకు చాలా బాధ అనిపిస్తుంది. అబ్బాయిలలో వచ్చారు కానీ అమ్మాయిలు రాలేకపోయినందుకు బాధ అనిపిస్తుంది. అందరూ కూడా వస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఒకళ్ళ సమస్య లేని అందరము కూడా కుల మత భేదం లేకుండా అందరం
తెలియక కానీ కొంతమంది ద్వారా తెలిసిన విషయము మనకు చెప్పిన తెలుగు టీచరు శర్మ సార్ లేరు, భారతి మేడం కూడా చనిపోయినారు. అలాగే మన స్టూడెంట్స్ కూడా సిహెచ్ సైదులు, సూర్య, అమ్మాయిలలో ఉపేంద్ర, వీరు ముగ్గురు మన దగ్గర లేరు కాబట్టి వారి నుంచి కొద్దిసేపు మనం పాటిస్తాం. మొక్కతో శాలువా మరియు మొక్కతో సన్మానం చేస్తుందిగా సుష్మిత, సురేష్, ప్రసన్న పిలవడం జరుగుతుంది. ప్లీజ్ కమ్ టు ద డయాస్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫాస్ట్. పూలమాలతో ఘనంగా సత్కరించడానికి అందరి క్లాస్ కొట్టాలి. ప్లీజ్ సురేష్, సుష్మిత, ప్లీజ్ క్లాస్. మరియు మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం గుర్తుగా సార్కి ఒక మొక్కని బహుకరించాల్సిందిగా మన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి గుర్తుగా సార్కి ఒక మెమోంటో బహుకరించాల్సిందిగా కోరుచున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సత్కరించాల్సిందిగా కోరుతున్నాం సార్. సార్ ప్లీజ్ వియర్ సెట్ యువర్ లింగయ్య, లింగయ్య, రాము, నాగరాజు, సతీష్ ప్లీజ్. పూలమాలతో సత్కరించి ఒక మెమోంటోని మన గుర్తుగా అందజేయాలని కోరుచున్నాము. రండి ప్లీజ్ ఇక్కడ రండి. ఎవరు పేరు పెరగలేదని అబద్ధం. సార్ని పూలమాల మరియు శాలువను సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. మన గుర్తుగా మెమోంటోని ఇవ్వాల్సిందిగా కూడా కోరుచున్నాము. ఎలా తీర్చుకోగలం మీ రుణం? రం రం గురువీరం
ఎలా మరచిపోగల మా మంచితనం రం రం గురువీరం రం రం గురుధీరం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకి మన గురువుల గురించి మన బ్యాచ్ గురించి సార్ మేము 2003-4 సంవత్సరానికి సంబంధించిన 10th బ్యాచ్ సార్ మాది 100% రిజల్ట్ సార్. మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్నాం సార్. మా గురించి మీ జ్ఞాపకాలు ముందుగా మ్యాథ్స్ సోమేష్ సార్ అనేది మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది. ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఏం చేస్తున్నాము ఏందనేది మనం అయినాక ఫైనల్గా సార్ మన గురించి మాట్లాడదామన్నారు. ముందుగా మొదటి సీట్లో కూర్చున్న మన కృష్ణ బాబాయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు 21 సంవత్సరాల తర్వాత మనమందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే సందర్భంలో మన గురువు గారిని ఘనంగా సన్మానించుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా స్కూల్ గురించి, స్కూల్ అనేది మనకి చిన్నప్పుడు మెమరబుల్ అన్నమాట. ఎక్కడికి పోయినా 10th అనగానే ఒక ఎమోషన్. అంటే ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎల్ఎల్బి, అందరూ బీఈడి అన్నీ చేశాం, కానీ ఈ ర్యాంప్ అనేది మనకి వాళ్ళకు లేదు, కేవలం మీతో మాత్రమే ఉంది. సో ముందుగా గురువుల గురించి చెప్పుకోవాలంటే ముందుగా సోమేష్ సార్, మ్యాథ్స్ సోమేష్ సార్ గురించి కొంచెం ర్యాంప్ ఎక్కువ ఉంది. చిన్నప్పుడు మామూలుగా A+B² సూత్రం రాకపోయేది. సార్ ఏం చేసేదంటే బుక్లో ఒక చిన్న బెత్తం ఉండేది, అది తీసుకొచ్చి ఒక పెట్టి ఆ మెమరీ అనేది ఎప్పటికీ మర్చిపోలేము సార్. మీరు ఆ రోజు మా కోసం అంటే మీరు ఏదో మేము అంటే మమ్మల్ని దండిస్తే మేము ఏదో బాధపడ్డాం, కానీ ఈరోజు మాకు అది చాలా మెమరబుల్. అలాగే ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ అసలు మాకు అంతవరకు 7th, 8th వరకు గ్రామర్ అనేది తెలియదు, ఆల్ఫాబెటిక్ అనేది కూడా తెలియదు. నిజంగా చెప్పాలంటే అంతకుముందు మేము ఏం చదువుకున్నో తెలియదు. సార్ రాగానే స్పెషల్ క్లాసులు అని చెప్పేసి గ్రామర్, ఆల్ఫాబెట్స్ అని ఇంకేదో మామూలుగా అయితే అంతకుముందు మాకు అప్పటికి కొత్త అన్నమాట గ్రామర్ అనేది. అది కూడా సార్తో మేము మంచి మెమరీ. ఆ తర్వాత తిమ్మాపురం స్కూల్కి పీటీ అనే వాళ్ళే లేరు. మాకు తెలిసి మేము జాయిన్ అయిన తర్వాత పీటీ సార్ శ్రీనివాస్ సార్ వచ్చారు. శ్రీనివాస్ సార్తో కూడా మంచి ర్యాప్ ఉంది. రావడం మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చినట్టున్నారు సార్. రాగానే మమ్మల్ని తుంగతుర్తి కాంపిటీషన్ ఏది మన జూనియర్ ఖోఖో నాగారం స్కూల్లో కబడ్డీ, ఖోఖో కబడ్డీ, తుంగతుర్తి మనం జిల్లా స్థాయి ఖోఖో మొదటి సంవత్సరంగా రావడము మేమందరం చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేయడం మర్చిపోలేము సార్. థ్యాంక్ యూ. అలాగే వెంకటరెడ్డి సార్ కూడా అప్పుడే ప్రమోషన్లు వచ్చారు. ఏది 8th క్లాస్ అనుకుంటాను, 8th క్లాస్ సార్, 8th క్లాసు. సార్ బక్ మినిస్టర్ పుల్లరి ఇప్పటికీ గుర్తుంది సార్. సో అవి చాలా మెమరబుల్ డేస్. కొమరేల్ సార్తో కూడా మేము కొంచెం తక్కువైనా కానీ మంచి అనుబంధం ఉంది. థ్యాంక్ యూ సార్, మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అందుకు. నేను నా గురించి చెప్పాలంటే నేను కృష్ణ, యాక్చువల్లీ 2010th అయిపోగానే ఇంటర్ భక్త కాలేజ్ జాయిన్ అవ్వడం జరిగింది. భక్త కాలేజ్లో మంచి ఫస్ట్ క్లాస్ మార్కులతోనే పాస్ అయినాం. ఆ తర్వాత డిగ్రీ సాహిత్య డిగ్రీ కాలేజ్. డిగ్రీ అయిపోగానే 2009లో నేను ఆర్టీసీ కండక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆర్టీసీలో కండక్టర్గా చేస్తూ దేవరకొండలో దాదాపు అంటే మంచి టైం అది. యాక్చువల్లీ మనకు మంచి స్కిల్ ఉంటే ఏదో గ్రూప్ 1, గ్రూప్ 2లో కొంచెం బాగా ఆలోచించడం, కానీ ఏదో జాబ్ వచ్చిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయాను. 2014-15 వరకు దేవరకొండ ఆర్టీసీలో కండక్టర్గా చేశాను. తర్వాత 2015 నుండి 2019 వరకు సూర్యాపేట, అక్కడ దేవరకొండ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి సూర్యాపేటకు వచ్చాను. సూర్యాపేటకు వచ్చిన తర్వాత సడన్గా ఆర్టీసీలో సమ్మె స్టార్ట్ అవ్వడం, 2019 సమ్మె స్టార్ట్ అయిన తర్వాత
ఇంకా ఆర్టీసీ సమ్మె గురించి మీకు తెలుసు కదా సార్. 54 రోజులు సమ్మె అయింది, ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. చాలా ఎక్కడ పడితే అక్కడ ఆర్టీసీ కార్మికుల మీద దాడులు, ఆ తర్వాత మిమ్మల్ని తీసేస్తాం వెళ్ళిపోండి అదేదని చెప్పేసి అప్పటి సీఎం గారు కూడా కొంచెం ఏళ్ళగా మాట్లాడారు. ప్రభుత్వం నుండి సరైన సహకారం లేకపోయేసరికి నేను ఒక లెటర్ రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. సార్, మీ పద్ధతి బాగాలేదు, మా ఆర్టీసీ కార్మికులు ఏ తప్పు చేయలేదు, అయినా కానీ మమ్మల్ని వేధిస్తున్నట్టున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. మీలాంటి ప్రభుత్వంలో నేను ఉద్యోగి ఉండలేను, నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి నేను అప్పుడు ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వంలో సంచలనంగా మారింది. దాదాపు సీఎంఓ నుండి కూడా ఫోన్ వచ్చింది. ఆ సీఎంఓ నుండి కూడా ఏమని వచ్చిందంటే, బాబు సరే దాదాపు మీరు 54 రోజులు సమ్మె చేసినారు, ఆ సమ్మె రిజల్ట్ ఏదేమైనా కానీ 54 రోజులు సమ్మె చేసింది ఒక ఎత్తు, నువ్వు రాసిన లెటర్ ఒక ఎత్తు అని చెప్పేసి సీఎంఓ నుండి ఫోన్ వచ్చింది. నీ రాజీనామాను మేము ఎవరం యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు జాబ్ చేసుకోండి, మీ ఆర్టీసీ సంస్థ ఉండదని చెప్పేసి ఆ రోజు నేను నా త్యాగం వల్ల ఈరోజు 53,000 కుటుంబాలు ఖచ్చితంగా ఆర్టీసీ కోసం నేను త్యాగం చేశాను. చేసిన తర్వాత కూడా ఎందుకో నేను ఆర్టీసీలో ఉండదలుచుకోలేదు, రిజైన్ కంటిన్యూ చేసి ఎల్ఎల్బి చేశాను. ఎల్ఎల్బి చేసి మహాత్మా గాంధీ లా కాలేజీలో ఎల్ఎల్బి చేసి తర్వాత నేను ఎల్ఎల్బి 2022లో కంప్లీట్ చేసి ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఫ్యామిలీతో మంచి సంతోషంగా ఉన్నాను. అలాగే ఇప్పుడు కొత్తగా ఆలోచన ఏంటంటే, ఇక ఊళ్ళో రాజకీయాలు ఏదో అంటే నా ఊరికి సేవ చేయాలనే కాన్సెప్ట్తో నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఊరి కోసం సార్ హైకోర్టు రంగారెడ్డి కోర్టులో సార్ హైదరాబాద్ సార్ ఉండేది కూడా ఎల్బీ నగర్ ఇక్కడే సార్. ఆ తర్వాత ఊళ్ళో ఏదో పార్టిసిపేషన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం, ముఖ్యంగా మా ప్రభాకర్ రాము వాళ్ళ ఆశీర్వాదం ఎందుకంటే సగం ఓటు బ్యాంక్ వాళ్ళ దగ్గర కాదు, కానీ వాళ్ళ ఆశీర్వాదంతో నేను రాబోయే రోజుల్లో మా ఊరిలో సేవ చేద్దాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైము మనం యూత్గా మనం రాజకీయాల్లోకి వచ్చి ఊరి భవిష్యత్తుతో పాటు జాతీయ స్థాయిలో మన ఊరి పేరు ఉండేటట్టు అన్ని రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. సో ఇది సార్, దీని అందరికీ కారణం మీరే 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 మీరు ఆ రోజు మాలో రగిలించిన స్ఫూర్తి కావచ్చు. మనకు యాక్చువల్లీ మా ఏరియా కొంది తిమ్మాపురం ఏరియా అంటేనే ఒక ఉద్యమాల గడ్డ, చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. ఆ గడ్డనే ఒక రకమైన ఎమోషన్ అనమాట. సరే, మాకు కూడా అదే అలవాటు అయితే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. మీ అందరికీ కూడా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా మనం దాదాపు 10 years నుండి అనుకుంటున్నాం కలుద్దామని చెప్పేసి ఎక్కడ వీలు లేదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి సక్సెస్ చేసినందుకు సుమన్, సురేష్, గిరి, శ్రీను, మల్లయ్య, మధుసూదన్, ప్రభాకర్, రాము, లింగయ్య, ప్రవీణ్, గిరిబాబు, వెంకన్న, జ్యోతుల వెంకన్న, సేవాదళ అధ్యక్షుడు, ప్లస్ లక్ష్మి, సుష్మిత, సుజాత, ఇంకా హైమ. లాస్ట్ 2 సార్లు సుష్మిత, హైమ బాగా కష్టపడ్డారు, పాపం సక్సెస్ కాలేకపోయినారు. మేము కూడా కష్టపడ్డాం, సక్సెస్ కాలేకపోయినాం. ఈసారి మనం దాదాపు 3 years నుండి అనుకుంటే ఈరోజు దొరికింది. సంతోషం. థ్యాంక్ యూ వాళ్ళు. పక్కన సూర్యనాయక్ తండ సార్ ఎల్ కృష్ణ అంటారు. మీరు ఎల్ కృష్ణ అంటే గుర్తుపడతారు, మామూలు కృష్ణ అంటే గుర్తుపడతారు. ఎల్ కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. అట్లానే అప్పుడు ఆ టైంలో ప్రభాకర్ చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే 2004 బ్యాచ్ 100% రిజల్ట్తో పాటు మన మండలంలోనే హైయెస్ట్ మార్క్స్ 527. ఆ రోజు కొంచెం చిన్న సన్మానం, నా చిన్న రిక్వెస్ట్, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబాయ్, నీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకున్నందుకు. సమన్వయం తక్కువ ఉన్నందువలన ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాల్లో చెప్పాల్సింది క్లుప్తంగా చాలా మంచిగా చెప్పాల్సిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ అమ్మాయి నుంచి సుష్మితని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ కమాండ్ ద డయస్. ప్లీజ్ టైం లేదు, రావాలి.
అట్లనే బాబాయ్ తప్పకుండా సర్పంచ్ కావాల్సింది కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్లీజ్ క్లాస్. నెక్స్ట్ మీటింగ్లో బాబాయ్ని సర్పంచ్గా మనం పిలవాల్సిందిగా కోరుతున్నాం. రైట్. హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, నా పేరు సుష్మిత. మా హస్బెండ్ పేరు డోక్సాన్ భూపాల్ రెడ్డి. మాకు 2 పిల్లలు. నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రత్నం శ్రీనివాస్ గారిని వేదిక మీద పిలుస్తున్నాం. మీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాం. మీరు ఎవరైనా మన 2003 and 4 బ్యాచ్ అందరికీ సుస్వాగతం మరియు గురువులందరికీ నా అభివందనాలు. నా పేరు శ్రీనివాస్. నేను ప్రజెంట్ బిహెచ్ఎల్లో మీ సేవ అండ్ ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను. నార్కర్నూలులో డిస్ట్రిక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనుకోబట్టి మనం దాదాపు ఒక 10 years నుంచి అవుతుంది. బట్ దీనివల్ల అందరికీ పనులు ఉండబట్టి చాలా పోస్ట్పోన్ చేయడం జరిగింది. బట్ ఈసారి కొంతమంది, ముఖ్యంగా దీన్ని ఈరోజు స్టార్ట్ చేసింది అంటే మన ప్రవీణ్ ఏదైతే బెంగళూరు నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడో దాన్ని గ్రూప్లో స్టార్ట్ చేసింది మాత్రం ఫస్ట్ ప్రవీణ్ స్టార్ట్ చేశాకే మిగతా అందరి వారు ముందు పడ్డాం. ముఖ్యంగా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు గిరిబాబు కానీ మరియు సుమన్, మధు అండ్ లింగయ్య, సురేష్, వీళ్ళంతా చాలా కష్టపడ్డారు ఇక్కడ ఉండి. మరియు వెంకన్న, అన్న చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేనైతే దాదాపు 10 years నుంచి ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. ఇది అంతా మన ఫ్యామిలీ, మనది ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. బట్ 10th class మేట్స్ కలుసుకోవడం అనేది ఒక ముఖ్యమైన పార్ట్. మనం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నామో ఆ రోజు ఈ రోజు ఇంత తొందరగా వస్తుందైతే నేను అనుకోలేదు. అసలు ఇంతమంది గ్యాదర్ అవుతామని కూడా నేను అనుకోలేదు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ రాజు. నెక్స్ట్ చిలుకూరు ప్రవీణ్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. నీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాం. సభకి వచ్చిన మన గురువులకి నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ టైం. అండ్ చాలా సంవత్సరాలు అయిపోయింది మిమ్మల్ని చూసి. ఆల్మోస్ట్ తర్వాత సార్లు బస్సులలో కలవడం తప్ప మళ్ళీ మేము పర్టికులర్గా ఎప్పుడు చూడలేదు. మేము అందరి సార్లని టీచర్ని పిలిచినాం, కానీ టైం తక్కువ ఉండడం వల్ల చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా వాళ్ళందరినీ పిలవలేకపోయినాం. దానికి మేము చింతిస్తున్నాం. అండ్ మా వాళ్ళు కూడా ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు. చాలామంది మిస్ అవుతున్నాం, కానీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ పూర్వం అయిపోయి మేమంతా క్లాస్లో కనెక్షన్ చేసే మాకు అప్పటిదాకా 6th 7th దాకా కూడా మాకు ఆటలు లేవు. మాకు ఫస్ట్ టైం మాకు కొమ్మరెల్లి సార్ వచ్చి స్టార్ట్ అయ్యారు. శ్రీనివాస్ సార్ వచ్చి ఇది రైట్ ఖచ్చితంగా మాకు మ్యాథ్స్ సార్ సవాయ్ సార్ ఇంకా టైం ఇచ్చేవారు కాదు. ఎప్పుడు ఖాళీ ఉన్నా మ్యాథ్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉండే. బట్ పీటీ సార్ గొడవ పడేగా మీ టైం ఇది, మీ రైట్ ఇది, మీరు ఖచ్చితంగా ఆడుకోవాలి. క్లాసులు ఎప్పుడైనా నేను వచ్చి ఒక 1 hour ఎక్స్ట్రా అవుట్ నేర్చుకోవచ్చు కానీ అని మాకు ఆటలు నేర్పించింది. ఫస్ట్ ఖోఖో, కబడ్డీ, అది ఫస్ట్ టైం మన చాలా ఇయర్స్ తర్వాత మనకి పీటీ సార్ రావడం అనేది సార్ తోటి జరిగింది. అది మీకు గుర్తుందో లేదు. సో తర్వాత కొమ్మరెల్లి సార్ రావడం చాలా మూమెంట్స్ ఉన్నాయి. ఇంకా మనకి లాస్ట్ ఎగ్జామ్స్లో కూడా అన్ని ఇయర్స్ తర్వాత కూడా మన క్లాస్లోనే 100% రిజల్ట్ రావడం. అండ్ చదువులో కానీ ఆటల్లో కానీ మన క్లాస్ టాప్గా ఉండడం నాకు చాలా సంతోషం. అండ్ మీ అందరితో పాటు నాకు ఒక 1 year ఎక్స్ట్రా సార్లతో వర్క్ చేయడం జరిగింది. నేను వెంకటరెడ్డి సార్ తోటి సౌమ్య సార్ లేదనుకుంటా, మన ఇంగ్లీష్ సౌమ్య సార్ ఉన్నారు. అప్పుడు వాళ్ళతో పాటు ఒక సక్సెస్ స్కూల్ కింద కొత్తగా కంప్యూటర్ వచ్చింది. వాళ్ళతో పాటు నేను గిరిబాబు ఒక 1 year వాళ్ళ సార్లతో వర్క్ చేయడం జరిగింది. అది నాకు చాలా గ్రేట్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మీ పాత మిత్రుడు సంతోష్, నెక్స్ట్ గాలి, వీళ్ళందరూ రావడం వెరీ హ్యాపీ టు సీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.
నెక్స్ట్ అమ్మాయి నుంచి నిర్మల లక్ష్మి గారిని స్టేజ్ మీద పిలుస్తాం. మీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకోవాల్సిందని కోరుతున్నాం. ప్లీజ్ మీకు ఏమైనా స్టేజ్ ఫియర్ ఉంటే మౌత్ మీ దగ్గర తేనికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు మాత్రం మాతో కొన్ని విషయాలు పంచుకోవాల్సింది. నాతోటి వేదికను అలంకరించిన గురువులకి నమస్కారం సార్. నా పేరు నిమ్మల లక్ష్మి. మా అత్తగారు దాచారం. నేను సూర్యాపేటలోనే సెటిల్ అయ్యాను. ఆర్టీసీ కండక్టర్ జాబ్ చేస్తున్నాను. ఇట్లా ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ లేడీస్ కాకపోతే చాలామంది రాలేరు. ఇక వాళ్ళకి చెప్పి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ రాని వాళ్ళు వాళ్ళే బాధపడతారు. ఇక ఎవరేం చేసేది ఏం లేదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అందరం కలిసినందుకు. నాకు చాలామంది అప్పుడప్పుడు కలుస్తుంటారులే, కానీ అట్లా కలవడం లేదు. అందరం ఇక్కడ గ్రూప్గా కలవడం లేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం చదువుకున్నప్పటి చిన్ననాటి రోజులన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారములు. నేను అరోరా లైసెన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను. ఐటమ్ మెకానికల్ ఫిట్టర్ చేస్తున్నాను. ప్రస్తుతానికి చౌడపల్లిలో ఉంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. నేను గ్లోబల్లో ప్రస్తుతానికి పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ. కూర్చున్నాము. నెక్స్ట్ బొల్లం మల్లయ్య స్టేజ్ మీద పిలుస్తున్నాం. నీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకోవాలి. రావాలి మామ, రా ప్లీజ్. క్లాస్ రా ప్లీజ్. టైం లేదు. నా పేరు మల్లయ్య. మల్లయ్య. హాయ్ ఫ్రెండ్స్, నేను కస్పరాజ్ పద్మ. మా తల్లిగారు తిమ్మాపురం, మా అత్తగారు తాడికల్లు. నేను ప్రజెంట్ నల్గొండలో ఉంటా. మా సార్ గురుకుల పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. నాకు ఒక పాప. ఇక్కడ ఫ్రెండ్స్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. వేదికను అలంకరించిన మా గురువుల గారికి అందరికీ నమస్కారం. మన గురువులు మాత్రం మనకు విద్య చాలా నేర్పిస్తారు. భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మాత్రం మన గురువుల దగ్గరనే నేర్చుకుంటాం. అలా మన విద్య నేర్పిన గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మధుసూదన్, ప్లీజ్ కమ్ టు దమ్. ప్లీజ్ షేర్ యువర్ వాల్యుబుల్ మెమరీస్ విత్ us. సార్ అందరూ నమస్కారం. నా పేరు జంపాల మధుసూదన్. నేను ప్రస్తుతానికి అడవిలో ఉంటున్నా. నేను మన షాప్ పని చేస్తున్నా. హ్యాపీగా ఉంది సార్. నాకు 2 పాపలు, నాకు బాబు పాప. హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈదునూరి సంతోష్ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తూ మీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. వేదికలు ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు ఈదునూరి సంతోష్, తిమ్మాపురం. నాకు ఇక్కడికి వచ్చిన సంతోషంతో పాటు కొంత బాధ కూడా ఉంది. ఏంటంటే నేను 8th క్లాస్ వరకే చదువుకున్న వీళ్ళతోటి. 10th వరకు వీళ్ళు 2003 to 4 అంటే కదా. నాది 2 years ముందే నేను స్కూల్ పనిచేసిన. తర్వాత నేను కూడా ఓపెన్ 10th రాష్ట్రం, మళ్ళీ ఓపెన్ ఇంటర్లో పాస్ అయినా. ఇప్పుడు నేను ప్రజెంట్ తిమ్మాపురం సొసైటీ చైర్మన్ ఉన్నా. 2nd time ఏకగ్రీవం ఎన్నికైనా. తిమ్మాపురం ముద్రాసనం సొసైటీ చైర్మన్ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కోల్కలపల్లి కిరణ్ గారు, ప్లీజ్ కమ్ టు ద డాష్, షేర్ యువర్ వాల్యుబుల్ మెమరీస్. నా పేరు ముల్కలపల్లి కిరణ్. నాది ముక్కుడుదేవులపల్లి. ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నా వందనాలు. నేను మా ఫ్రెండ్స్తో కలిసి 7th క్లాస్ వరకు చదువుకున్నాను సార్ తిమ్మాపురంలో. 7th నుండి ఇప్పటి వరకు మా ఫ్రెండ్స్తో ఇప్పటికే నేను టచ్లో ఉంటున్నాను. అది మా గురువులు నేర్పినటువంటి క్రమశిక్షణ నేను అనుకుంటున్నాము. ఎందుకంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మెరగాలి, ఎవరు ఎప్పటి వరకు ఉంటారు అనేది మేము 4th క్లాస్ నుంచి 5th, 6th, 7th ఈ 4 సంవత్సరాలు మాత్రమే మేము కలిసి చదువుకున్నాం సార్ తిమ్మాపురంలో. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ స్నేహాన్ని ఇలాగే కొనసాగించుకుంటున్నాం. మేము ఎక్కడ కలిసినా కూడా చాలా ఆప్యాయంగా ఇప్పుడే కలిసినటువంటి కొత్త ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరు ఎప్పుడు కలిసారనే కాకుండా అసలు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వీళ్ళకు పరిచయం ఉంది అనే విధంగా ప్రతి ఒక్కరు పలకరిస్తారు నన్ను.
మా తిమ్మాపురం అనుకుంటే మ్యాక్సిమం అందరూ కూడా నా సొంత ఊరు తిమ్మాపురం అనుకుంటారు ఇప్పటికి కూడా. కానీ నాది ముక్కుడు దేవులపల్లి సార్. మేము అక్కడ హాస్టల్లో ఉండి, మా తాతయ్య వాళ్ళ ఊరు అక్కడ హాస్టల్లో ఉండి అక్కడే చదువుకున్నాను. నేను 7th వరకు చదువుకున్నాను. అక్కడ మాకు సోమయ్య సార్ ఒకరే, మీతో మాకు అంతగా పరిచయం లేదు సార్. నాకు సోమయ్య సార్తో నాకు చాలా దూరం పరిచయం ఉంది. నేను స్కూల్స్ కోఆర్డినేటర్గా, కంప్యూటర్ సక్సెస్ స్కూల్స్ కోఆర్డినేటర్గా చేశాను కొద్ది సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు నూతనకల్ MDO ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన డిస్ట్రిక్ట్ అడ్మిన్గా పనిచేస్తున్నాను. నేను ప్రజెంట్ వర్కింగ్ సూర్యాపేట కలెక్టరేట్లో చేస్తున్నాను. థ్యాంక్ యూ అలా గుర్తుపెట్టుకొని నన్ను పిలిచినందుకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ బొర్రా గిరిబాబు, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్, షేర్ యువర్ వాల్యుబుల్. గుడ్ ఈవినింగ్. 21 వసంతాలు పూర్తయిన సందర్భంగా 10 సంవత్సరాలు మనం కష్టపడితే శ్రమిస్తే ఈరోజు మనకు ముందుపడ్డది ఈ గెట్ టుగెదర్ పార్టీ అనేది. ఈ గెట్ టుగెదర్ పార్టీని ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి మిత్రులకు మరియు స్నేహితులకి అందరికీ మరియు ముఖ్యంగా మన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బొర్రా గిరిబాబు, మా ఊరు అడిజంల. నేను BSc, BA, MA, BEd, LLB కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ 6 జిల్లాలకి ఆసరా పెన్షన్ డిపార్ట్మెంట్లో 6 జిల్లాలకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అలాగే LLB కంప్లీట్ చేశాను. ఇంకొక 1 మంత్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్మెంట్ అయ్యి అడ్వకేట్ ప్రాక్టీస్ మొదలు పెడతాను. అలాగే ప్రస్తుతానికి ఈ 2 చేసుకుంటూనే పొలిటికల్గా కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యి సొసైటీ కోసం కాంగ్రెస్ పార్టీ మండల సేవాదళ ప్రెసిడెంట్గా జాజిగూడ మండలానికి కూడా చేస్తున్నాను. ఇంత గొప్పగా చెప్పుకుంటున్నంటే ఒక కారణం ఉంది. నేను 5th క్లాస్లో అడిగంలో 12 మంది బెస్ట్ స్టూడెంట్స్. అందులో బాయ్స్ 2 ఉండేది, బాయ్స్ మారడం ఉండేది. 5th క్లాస్లో సోషల్ వెల్ఫేర్ స్కూల్కి రాజాపేట సీట్ వచ్చింది 6th. నేను అప్పటి వరకు మా తల్లిదండ్రులు వదిలిపెట్టి కానీ మా ఊరు వదిలిపెట్టి కానీ నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆ 5th క్లాస్లో 6th క్లాస్లో నాకు సీట్ వచ్చిన తర్వాత తట్టాపుట్ట చదువుకున్న కొత్తపేట కొనుక్కున్న రాజాపేటకి వెళ్ళిపోయాను. 25 డేస్ ఉన్నా సార్. నేను ఒక్కరోజు కూడా నిద్రపోలే, ఆకాశంలో చుట్టాలు లెక్క పెట్టుకుంటున్నా. కొత్తగా ఉండలేకపోయినా. తర్వాత రిటర్న్ వచ్చేసి విజ్ఞాన స్కూల్లో చేరాను. అక్కడ 3 సంవత్సరాలు తిరిగాను. 3 సంవత్సరాలు చదివాను, 6th to 8th. అక్కడ నాకు చదువు అనిపించే ఇంట్రెస్ట్ అనిపించాలి. వాడు ఎంతసేపు పడుకున్నా ఒక క్రమశిక్షణ, ఏదో ఫీజుల కోసం ప్రైవేటు వ్యాపారం లెక్క చేశారు. నేను అప్పటికి కూడా 3 సంవత్సరాలు కూడా పొద్దున పోతే మధ్యాహ్నం పోకపోయేది, మధ్యాహ్నం పోతే మళ్ళీ మార్నింగ్ పోకపోయేది. 60 నరసింహస్వామి గుడిలో మాత్రం తీసుకుపోయిన భోజనంగా వచ్చేటాను. ఇక అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసేసి మా నాన్న కొట్టి, ఏంటి నీకు అర్థం, నీ బాధ ఏందని అన్నాడు. నేను ఎక్కడైనా చదువుతా, నాకు చదవాలనుకున్నది ఎక్కడైనా చదువుతా, కానీ నన్ను తిమ్మాపురం గవర్నమెంట్ స్కూల్లో అయినా నేను చదువుతా అని చెప్పాను. తిమ్మాపురం స్కూల్లోకి ఎప్పుడైతే 9th క్లాస్లో ఎంటర్ అయినా నేను తిమ్మాపురం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో నేర్చుకున్న నా విద్యా బుద్ధులు, నా తెలివితోటే నేను ఈరోజు ఈ స్థాయిలో నేను నిలబడగలిగి ఇంత గర్వం చెప్పుకోగలుగుతాను. అదే విజ్ఞాన స్కూల్లో కనుక నేను ఇంకో 2 సంవత్సరాలు చదివి 10వ తరగతి వరకు చదువుకుంటే ఈ పాటికి నేను ఈ స్థాయికి రాలేకపోవచ్చు నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఇంత గొప్పగా చెప్పుకొని BSc చదివాను, BA చదివాను, MA పొలిటికల్ సైన్స్ చేశాను, BEd చేశాను, LLB కూడా కంప్లీట్ చేశాను. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మీరే సార్. తిమ్మాపురం స్కూలు వాతావరణం, మీరు తీర్చిదిద్దిన విధానం, మీరు చెప్పిన విధానం, మేము నేర్చుకున్న విధానం సార్. ఈ స్ఫూర్తిని మీరు ఇచ్చినందుకు నేను ఈరోజు ఇలా నిలబడి నేను ఎంతో మందికి నా జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 200 నుంచి 300 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించాను మా కంపెనీలో. అదంతా మీ స్ఫూర్తితోటే సార్. కాబట్టి మనం ఎంతెత్తుకు ఎదగామన్నది కాదు, చదువు అనేది సంస్కారం కోసం మాత్రమే, సంపాదన కోసం కాదనేది మనం తెలుసుకోవాలి. కావున మనం ఇక్కడ చదువుకున్నా చదువుకోకపోయినా మనం 21 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలిసాము. ఇక్కడ ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేకుండా అందరం 2004లో ఎలా ఉన్నాం, ఒక చిన్న పిల్లతనంతో, అదే పిల్లతనంతో ఈరోజు మనం సంతోషంగా గడిపి అందరం సమానంగా గడుపుకొని సమానత్వంతో ఉండి సంతోషంగా గడిపి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఉపాధ్యాయులకు, నా స్నేహితులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ గిరి. నెక్స్ట్ అమ్మాయి నుంచి మద్దూరు సుజాత. అలాగే అయిపోయింది నా స్పీచ్. ఓకే, థ్యాంక్ యూ. అయితే నాకైతే ఒకరిలో కొంత అసంతృప్తి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సుష్మితలో
ఆమె పిలవగానే వచ్చి ఏం చెప్పకుండా పోయింది. మళ్ళీ ఏదైనా చెప్పాలనుకుంటే వచ్చి చెప్పొచ్చు. ఎమ్మటే వెళ్ళిపోయినావు కదా, ఏం చెప్పలే, మాతో ఏం షేర్ చేసుకోలే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాలిలి లింగయ్య, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్.